శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 65,985 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 95,175 క్యూసెక్కులుగా ఉంది. ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.5 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 201.58 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదల తగ్గించి వేశారు. ప్రధానంగా దూరాల ప్రాజెక్టు నుంచి గేట్ల ద్వారా నీటిని నిలిపివేసి కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34,057 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా సుంకేశ్వర రిజర్వాయర్ నుంచి కూడా 31,928 క్యూసెక్లు మొత్తము ఇటు రెండు దూరాల విద్యుత్ ఉత్పత్తితో పాటు సుంకేశ్వర గేట్ల ద్వారా మొత్తం 68,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద ఇటు గేట్ల ద్వారా 26,928 క్యూసెక్లతో పాటు కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటు మరో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులకు మొత్తం కలుపుకొని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 1,17,340 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇటు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో మూడు గేట్ల నుంచి ఒక గేటుకు ద్వారాన్ని మాత్రమే ప్రస్తుతం నీటి విడుదల చేస్తున్నారు. ఇటు ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టాన్ని పరిశీలిస్తే 885 అడుగులు పూర్తి స్థాయి నీటి నిల్వ కాగా ప్రస్తుతం 883.50 అడుగుల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇటు వర్షాలు రెండు ఇటు కర్ణాటక మహారాష్ట్ర తో పాటు తెలంగాణలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆయా ప్రాజెక్టుల ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ప్రాజెక్టుల నీటిని నిల్వ చేస్తూ కేవలం ఇటు తెలంగాణలో జూరాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా మాత్రమే దిగువకు వదిలివేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కూడా మరో 2 రోజుల్లో ఒక గేటు దీన్ని కూడా నిలుపుదల చేసి నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాసులు.